నిర్మాణం చేసుకున్నటువంటి లబ్ధిదారులకి విజ్ఞప్తి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 అంటే గతంలో మనకు గృహాలు మంజూరు అయినటువంటి లేఅవుట్స్లో కానీ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునే వారు అయితేనేమి, అదేవిధంగా పట్టణాల్లో ప్రజెంట్ 2.0 ప్రధానమంత్రి 2.0 స్కీమ్ జరుగుతూ ఉంది. దాంట్లో సొంత స్థలాల్లో అనేక మంది గృహాలు నిర్మించుకుంటారు. ఆ స్కీముల్లో కానీ లేకపోతే రాబోయే స్కీమ్స్ ఇప్పుడు పల్లెల్లో నిర్మించుకునేది ఆవాస్ ప్లస్ కింద ప్రధానమంత్రి గ్రామీణ స్కీమ్ కూడా వస్తూ ఉంది. వాటిల్లో కానీ ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా గృహాలు మంజూరు చేయడానికి మనం ఉచితంగానే గృహాలు మంజూరు చేస్తున్నాము. ఎవరికి కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉన్నతాధికారుల పేర్లు అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలో వాళ్ళ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది. ఎవరైనా సరే ఆ విధంగా మిమ్మల్ని డబ్బులు అడిగినట్లయితే వారి పేర్లు మాకు ఇవ్వండి, వాళ్ళ మీద తప్పకుండా మేము చర్య తీసుకుంటాము. సో నా నెంబర్ వచ్చి ఫోన్ నెంబరు మీరు నోట్ చేసుకోండి. ఈ మొబైల్ నెంబర్కి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ కండి. తప్పకుండా వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శాంక్షన్ వాటి మాత్రమే కాకుండా బిల్లుల్లో కూడా మీకు మేము బిల్లు డబ్బులు ఇస్తే కానీ మేము పెట్టము అని అలాంటి ఏదైనా ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళ పేర్లు కూడా మాకు ఇవ్వండి. తప్పకుండా చర్యలు తీసుకొని మీకు తప్పకుండా లబ్ధిదారులకు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాము. మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి 7093930111 7093930111. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఎవరైనా సరే మిమ్మల్ని డబ్బులు అడిగితే తప్పకుండా మేము వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.